అందరికీ నమస్కారం. నేను మీ పిసారెడ్డి. మొన్న మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన మీడియా సమావేశంలో గూగుల్ డేటా సెంటర్ గురించి, హైదరాబాద్ ఐటీ గురించి మాట్లాడాడు. ఆ రెండు విషయాల గురించి మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ, పార్టీ నాయకులు కానీ ఎక్కడికెక్కడ సైలెంట్ అయిపోయారు అని చెప్పి నిన్నంతా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మీకు సిగ్గుండాలరా. కొంచెం ఉన్నా సరే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనే పదాలకి అర్థం తెలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత ముందుగా నీళ్లు లేని బావిలో దూకాల్సింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే. ఎందుకు చెప్తున్నానంటే దాదాపుగా నెల రోజుల నుంచి శ్మశానంలో నక్కలు అరుస్తుంటాయి రాత్రిపూట. ఆ విధంగా ఒక్కటే గోల. గూగుల్ డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి నష్టం జరగద్ది, విద్యుత్ వాడకం అధికంగా ఉంటుంది, నీళ్ళ వాడకం అధికంగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేశారు, ఎన్ని రకాలుగా విష ప్రచారం చేశారంటే అసలు గూగుల్ డేటా సెంటర్ అనే దాన్ని ప్రపంచంలో ఏ దేశం కూడా యాక్సెప్ట్ చేయకపోతే దాన్ని తీసుకొచ్చి ఈరోజు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి నానా రకాలుగా విమర్శలు చేశారు. చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో గూగుల్ డేటా సెంటర్కి మేము అనుకూలం, దీన్ని మేమే తెచ్చాము, వీళ్ళదేముంది, ప్రాసెస్ మొత్తం మేము చేస్తే వీళ్ళు సంతకాలు పెట్టారు అంతే అన్నాడు. ఓకే, ఆయన మాటలకి మేము కూడా కట్టుబడి ఉంటున్నాం. మళ్ళీ నిన్నటి నుంచి వేరే వర్షన్ తీసుకున్నారు. అసలుకది అదానీ డేటా సెంటరు 80,000 కోట్ల రూపాయలు అదానీ పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టి ఇది అదానీ డేటా సెంటర్, దీనికి ఎప్పుడో ఒప్పందం కుదిరింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అని. సరే, ఆయన పిట్టకథలు చాలా చెప్తుంటాడు. సమాజంలో ఎవరైతే గౌరవంగా బతుకుతారో వాళ్ళందరినీ కూడా ఓన్ చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విశ్వ ప్రయత్నం చేస్తుంది. నందమూరి తారక రామారావు గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని, అల్లు అర్జున్ గారిని, నిన్నగాక మొన్న చిరంజీవి గారిని, ఎవరైనా సరే వీళ్ళతో సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏదైనా సమాజంలో గౌరవ ప్రతిష్టలతో బతుకుతుంటే వాళ్ళు మా వాళ్ళని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే మీకు అసలు గౌరవం, ప్రతిష్ట, సిగ్గు, శరం, మానం, అభిమానం అలాంటివి ఏమీ లేవు కాబట్టి వాళ్ళని అందరినీ కూడా ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓకే, అది అదానీ గూగుల్ సెంటరే అనుకుందాం. 80,000 కోట్ల రూపాయలు అదానీ పెట్టుబడి పెడుతున్నాడు అనుకుందాం, దానికి కూడా మేము అగ్రి. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిట్ట కథ చెప్పాడు. అప్పుడెప్పుడో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడంట మాదాపూర్ సైబర్ టవర్స్ కోసం. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు. ఆయన ముందుగానే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే అంతలోపల ప్రభుత్వం పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రావడంతో ఆ శంకుస్థాపన పలకాన్ని పీకేసి ఈయన శంకుస్థాపన చేసి ఒక బిల్డింగ్ కట్టాడు. అంతకంటే ఈయన చేసింది ఏం లేదు. ఆయన పట్టుమంటే 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. దాని తర్వాత కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఉద్ధరించి హైదరాబాద్ని అభివృద్ధి చేశాడు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. వాస్తవాలు మాట్లాడుకున్నాం ఇక్కడ లెక్కలతో సహా. 9 సంవత్సరాల పాటు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టుమంటే 6 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. తొలి 2 సంవత్సరాల పాటు ఆయన వ్యవసాయ రంగం మీద, సంక్షేమాల మీద మాత్రమే దృష్టి పెట్టాడు, ఐటీ మీద అసలు దృష్టి పెట్టలేదు. తర్వాత కేసీఆర్ గారి గురించి ఆలోచిద్దాం. ఆయన కూడా 9 సంవత్సరాలే, అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోయాడు ఫస్ట్. కాబట్టి 9 సంవత్సరాలు లెక్క కడితే మొదటి 3 సంవత్సరాలు ఆయన కూడా పరిపాలన చేయలే. ఎందుకనంటే పరిపాలనా పరంగా వికేంద్రీకరణ జరుగుతుంది కాబట్టి, రాష్ట్ర విభజన జరుగుతుంది కాబట్టి ఆయన అధికారుల కోసం ఆయన ఒక పక్క ఆంధ్ర రాష్ట్రం అధికారుల వగ్రీకరణ వీటన్నిటి మీద దృష్టి పెట్టారు. చాలా పంపకాల మీద, అంటే విభజన చట్టానికి సంబంధించి లోటుపాట్ల మీద దృష్టి పెట్టారు. కాబట్టి మొదటి 3 సంవత్సరాల పాటు పరిపాలన అయితే సవ్యంగా చేయలేదు.
అనేక సందర్భాల్లో కేసీఆర్ గారే స్పష్టంగా చెప్పాడు, అదిగో దసరాకు మొదలు పెడతాం, ఉగాదికి మొదలు పెడదాం, సంక్రాంతికి మొదలు పెడతాం అని చెప్పి ఆయన 3 సంవత్సరాల పాటు సాగదీసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత సెంటిమెంట్ రగల్చాడు, ముందస్తు ఎలక్షన్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అయితే కేసీఆర్ గారు 9 సంవత్సరాల పరిపాలనలో 3 సంవత్సరాలు తీసేస్తే 6 సంవత్సరాలు, రాజశేఖర రెడ్డి గారి 6 సంవత్సరాల్లో మొదటి 2 సంవత్సరాలు అయితే ఇద్దాం, 3 సంవత్సరాలు వద్దులేండి, 2 సంవత్సరాలు తీసేస్తే 4 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది 9 సంవత్సరాల పాటు. ఈ రోజున హైదరాబాద్ సైబర్ టవర్స్ దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగినా దీనికి పునాది వేసింది ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి స్పష్టంగా చెప్తారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి భాగస్వామ్యం ఉందా అంటే ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తాం. ఓకే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారే శంకుస్థాపన చేశాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు బిల్డింగ్లు కట్టాడు, తర్వాత మీ నాయన రాజశేఖర రెడ్డి గారే ఐటీని తెచ్చాడు, తర్వాత కేసీఆర్ గారు అద్భుతంగా అభివృద్ధి చేశాడు, మేము ఒప్పుకుంటున్నాం. కానీ నువ్వు చేసింది ఏంటి? ఈ రాష్ట్రానికి రాజధాని అవసరమని అసెంబ్లీలో చర్చ పెట్టి అమరావతి ప్రాంతాన్ని గుర్తించి ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరగాలని ఏడాదిన్నర లోపల 50,000 ఎకరాలు సేకరించి దాదాపుగా 50,000 కోట్ల రూపాయలతో భవనాలు నిర్మాణం చేస్తే నిట్ట నిలవన అసెంబ్లీ కట్టేశారు, సెక్రటరేట్ కట్టేశారు, తాత్కాలిక హైకోర్టు భవనం కట్టేశారు. పరిపాలన మొత్తం కూడా అమరావతి నుంచే జరుగుతుంటే 2019లో అబద్ధాలు చెప్పి అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి చాలామంది అనుమానించినా కానీ నువ్వు నమ్మబలికి అక్కడే నీ కొంపగట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చి ఏం చేసావు? నువ్వు అమరావతిని శ్మశానం చేసి వదిలిపెట్టావు. ఈరోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు నీకంత ఆదర్శమైనప్పుడు మీ వాళ్ళంతా కలిసి అభివృద్ధిని ఆ విధంగా నడిపించే వాళ్ళైతే నువ్వేం చేసావు? నీకుండాలి సిగ్గు జగన్మోహన్ రెడ్డి. ఆదర్శంగా వాళ్ళని తీసుకొని గొప్ప గొప్పగా నువ్వు చెప్తున్నావంటే అసలు నీకు ఆ అర్హత ఉందా? 29 గ్రామాల రైతాంగం రాష్ట్ర రాజధాని కోసం ప్రజల ఆకాంక్షల మేరకు 50,000 ఎకరాలు రూపాయి తీసుకోకుండా ఇస్తే నువ్వు దాన్ని నిర్వీర్యం చేసావంటే దానికి కారణం ఏందో కూడా మాకు తెలుసు. ఈ రోజున తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఏ చదువుకున్న బిడ్డను అడిగినా హైదరాబాదు అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని చెప్తారు. రేపటి రోజున అదే అమరావతిని నువ్వు కూడా కంటిన్యూ చేస్తే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని రేపటి తరం చరిత్రలో చెప్పుకుంటారు. కాబట్టి అది నీకు ఇష్టం లేక అమరావతిని సర్వనాశనం చేశావు. నువ్వు ఎలాంటి వాడు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎవడు భాగస్వామి కాకూడదు. ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడంలో నువ్వే భాగస్వామ్యం కావాలి. నువ్వు వేసేటటువంటి ముష్టి మెతుకులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఓట్లు వేయాలి. ఇది నీ యొక్క ఆశయం, నీ సంకల్పం. వాళ్ళెవరో గొప్ప గొప్ప నాయకుల గురించి నేనేం కేసీఆర్ గారిని తక్కువ చేయట్లేదు, రాజశేఖర రెడ్డి గారిని తక్కువ చేయట్లేదు, రోసే గారిని తక్కువ చేయట్లేదు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా తక్కువ చేయట్లేదు. వీళ్ళందరితో నిన్ను పోల్చుకుంటే నీ అంత విధ్వంసకుడు, నీ అంత వినాశకారి ఇంకెవరైనా ఉన్నారా? ఉదాహరణకి అమరావతి మాత్రమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ సోషల్ మీడియా పిల్లిపిత్రేగాళ్ళు కానివ్వండి, మీరు చెప్పే పెట్ట కథలు, కాకెమ్మ కబుర్లు నమ్మేదానికి మేమేం చెవిలో పూలు పెట్టుకోలేము. ఈరోజు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలు కూడా మీ కళ్ళబుల్లి కబుర్లు అసలు నమ్మరు. మీ బతుకేంటో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఆ ఒక్కటి చాలు ఉదాహరణ. మీరు ఎలాంటి వాళ్ళో, మీ వ్యక్తిత్వాలు ఎలాంటివో, మీ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది. కాబట్టి ఇలాంటి పిల్లి బిత్రే వ్యవహారాలు చేసి సవాళ్ళకు రాబాకండి. మీ పొరుగు మీరే పోగొట్టుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.